వంట గ్యాస్ కొరత కేవలం మెట్రో సిటీస్కే కాదు, ప్రస్తుతం కాకినాడలో కూడా ఇసగదగినట్టుగా చూస్తున్నాం. యుద్ధ నేపథ్యంలో ఏర్పడ్డ గ్యాస్ కొరతకు కాకినాడ హోటల్ యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కాకినాడలో ఉన్న 2000 హోటల్స్లో 2 రోజులకు సరిపడ మాత్రమే గ్యాస్ నిల్వలు ఉన్నాయి. ఇప్పటికే కరోనా ప్రభావంతో ఆర్థికంగా చితికిపోయామని, కమర్షియల్ గ్యాస్ కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని హోటల్ యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. గ్యాస్ సంక్షోభం వస్తే హోటల్స్పై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు రోడ్డున పడతారని వారంతా వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు కాకినాడ నుంచి అందిస్తారు. రాజు, ఇరాన్తో ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న యుద్ధం నేపథ్యంలో భారతదేశంలో వంట గ్యాస్ మీద ప్రభావం పడింది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా అటు డొమెస్టిక్తో పాటుగా కమర్షియల్ గ్యాస్ బండ్ రేట్లు పెరగడంతో ప్రజలంతా కూడా చాలా ఆందోళనలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ కాకినాడ జిల్లాలో చూసినట్లయితే 2000 వరకు హోటల్స్ ఉన్నాయి. ఈ హోటల్స్లో 2 రోజుల సరిపడి మాత్రమే కొంతమంది వ్యాపారుల దగ్గర కమర్షియల్ సిలిండర్లు ఉన్నాయి. అయితే ఈ 2 రోజులు దాటితే మాత్రం ఖచ్చితంగా మేము సిలిండర్ కోసం సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అని చెప్పి యూనియన్ నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో కొంతమంది యూనియన్ నాయకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ప్రస్తుతం కాకినాడలో ఎన్ని హోటల్స్ ఉన్నాయి, ప్రస్తుతం ప్రభావం ఎంతవరకు ఉంది గ్యాస్ ప్రభావం? ఈ యుద్ధ వాతావరణంలో సడన్గా మాకు నెత్తి మీద బండరాయిలా పడింది. ఈ గ్యాస్ సంక్షోభం ఏర్పడిందని చెప్పి తెలియపరిచిన తర్వాత దీన్ని మనకి అంత ఇబ్బంది రాదేమో అనుకున్నాం. కానీ పక్క రాష్ట్రాల్లో చూస్తుంటే అటు కర్ణాటక, తమిళనాడు ఇవన్నీ కూడా ఆ అసోసియేషన్స్ బంద్కు పిలుపునిచ్చి మూసివేసే పరిస్థితి ఏర్పడింది. అది కూడా ఇలాంటి పరిస్థితి మన ఆంధ్రాలో కానీ ఏర్పడితే మనది ఏంటి పరిస్థితి అనే ఉద్దేశంతో సందిగ్ధంలో ఉన్నాం. మేము దీని మీద ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ వారు కూడా మినిస్టర్ని, సివిల్ సప్లైస్ వాళ్ళ మినిస్టర్ని కూడా కలవడం జరిగింది. వాళ్ళు కూడా ఏ విధమైన ఇబ్బంది రాదు అని చెప్పానన్నారు. కానీ ఈ పరిస్థితులు చూస్తుంటే ఈ పక్క రాష్ట్రాలు వీళ్ళు చూసి దాన్ని బట్టి మనకు కూడా ఏర్పడుతుందని చెప్పేసి భయాందోళనలు ఉండడం జరిగింది. బ్లాక్లో కూడా బయట దొరుకుతుందని చెప్పి తెలియదు. అది పుకార్లు మరి సృష్టిస్తున్నారు ఏంటో తెలియదు. కానీ డైరెక్ట్గా మేము గవర్నమెంట్ వారికి ఏంటంటే విజిలెన్స్ దీని మీద ఎక్కువ ఫోకస్ చేసి మా హోటల్ ఇండస్ట్రీకి మీరు సబ్సిడీ రూపాయలైనా 10 సిలిండర్ల బదులు 7 సిలిండర్లో 8 సిలిండర్లో తగ్గించి ఇచ్చినట్టయితే కొన్ని ఐటమ్స్ మానేసుకొని టైంని కుదించుకొని మేము ముందుకెళ్ళే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఆలోచిస్తున్నాం. సమస్య అంటే ప్రధానంగా కమర్షియల్ గ్యాస్ సంబంధించి ఎలాంటి సమస్య కొరత లేకుండా చూడాలని చెప్పి అధికారులకు ఇప్పటికే విన్నవించడం జరిగింది. ఒకవేళ సంక్షోభం వస్తే కానీ అట్లా హోటల్ యాజమాన్యమే కాదు, ఆ హోటల్స్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా రోడ్డున పడే పరిస్థితి వస్తుందని చెప్పి నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.